అంతా రామమయం. ఈ జగమంతా రామమయం. యావత్ భారతదేశంలోని వాడవాడలా రామనామం మారుమ్రోగుతోంది. వాడవాడలా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. ఏ వీధిలో చూసినా రామనామ గానామృతమే. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నీ కళకళ్లాడుతున్నాయి. శ్రీమన్నారాయణుడు బాలరాముడిగా ఈ కలియుగానికి వేంచేస్తున్నాడా అనిపిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ కొత్తపేటలోని అష్టలక్ష్మి ఆలయంలో శ్రీ సీతారామచంద్రమూర్తికి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కొత్తపేట అష్టలక్ష్మి దేవాలయము, తత్వం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీరామచంద్రస్వామి వారి రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన రథయాత్ర పురవీధుల్లో జై శ్రీరామ్ నినాదాలతో కొనసాగింది. భగవత్ బంధువులందరూ శ్రీరామనామ సంకీర్తనలతో శోభాయాత్రగా స్వామివారి రథం వెంట సాగారు. అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా రథయాత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు అష్టలక్ష్మి దేవాలయం చైర్మన్ రమేష్ గుప్తా తెలిపారు. జై శ్రీరామ్. భగవద్బంధువులారా, త్రేతాయుగంలో రామచంద్రుడు 14 సంవత్సరాలు వనవాసం చేస్తే ఈ కలియుగంలో 500 సంవత్సరాలు వనవాసం చేశాడు. అట్టి రామచంద్రుడు లేని రామరాజ్యంగా ఉన్న మన దేశము, ఈ ప్రపంచం కూడా మళ్ళీ రామరాజ్య బాటలో నడవడానికి మన ప్రియతమ ప్రధానమంత్రి గారు, వారి సభ్యులందరూ కూడా దీని వెనుక కృషి చేయడము, మళ్ళీ మనకు రాముడి పట్టాభిషేకము, రాముడి ప్రతిష్ఠ అయోధ్యలో చేసుకోవడము మన భాగ్యంగా భావిస్తున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. దాదాపు 32 సంవత్సరాల తర్వాత ఈరోజు మన భారతదేశంలో రామ జన్మభూమిలో, అది కూడా రాముడి పుట్టిన నేలలో ఈరోజు అయోధ్య ప్రతిష్టాపన దినోత్సవం మహోత్సవం చూడడం అనేది నిజంగా గర్వకారణం. శోభాయాత్ర కార్యక్రమము, ప్రతి ఊరు ప్రతి వాడ కూడా రామనామం చెప్పించినట్టయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రామరాజ్యాన్ని స్థాపించే దిశగా ఈ భారతదేశం కొనసాగుతుంది. మత సామరస్యాన్ని పాటిస్తూ ఈ యొక్క మన భారతదేశాన్ని రామరాజ్య స్థాపన చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ జై శ్రీరామ్, జై గోమాత. శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో 14 సంవత్సరాల వనవాసం చేస్తే కలియుగంలో 500 ఏళ్లకు పైగా వనవాసం చేయాల్సి వచ్చిందని, ఏమైనా ఈ రోజు జరిగే చారిత్రాత్మక ఘట్టానికి మనం నిదర్శనంగా ఉండటం పునర్జన్మ సుకృతమని అన్నారు.